హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తోటి 23,560 దగ్గర ఓపెన్ అయింది. యాక్చువల్గా నిన్న క్లోజింగ్ బట్టి మనం ఒక 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఈరోజు మార్కెట్ స్టే చేసే రేంజ్ అది 23,500 లోవర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తూ, అండ్ టాప్ లెవెల్లో మనం చూసుకుంటే 23,700 లెవెల్ని ఒక పారామీటర్గా తీసుకున్నాం. ఈరోజు ఇంట్రాడే హై వచ్చేసి 23,690 ఇంట్రాడే హై వచ్చేసి. అలానే ఇంట్రాడే లో చూసుకుంటే 23,460 వరకు వెళ్ళింది డౌన్ సైడ్. 23,460 ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ 230 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తే ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది. నిన్న రెడ్ క్యాండిల్ బాడీ తోటి ఓపెనింగ్ 23,800 అరౌండ్ వచ్చిన ఒక 150 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. ఈరోజు మనకి ఓపెనింగ్ 23,560 వచ్చిన ఒక 100 పాయింట్స్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. యాక్చువల్ క్లోజింగ్ 23,645. నిన్న మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందో ఈరోజు కూడా అక్కడే క్లోజ్ అయింది. బట్ ఈరోజు డౌన్ సైడ్ నుంచి స్టెబిలైజ్ అవుతూ వచ్చింది. ఈ 200 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ మళ్ళీ స్టెబిలైజ్ అయింది. లోయర్ సైడ్ ఈ 23,500 లెవెల్ సపోర్ట్ని టెస్ట్ చేసి 23,650 ఈ గ్యాప్ అయితే ఫిలప్ చేసింది. కాబట్టి రేపటి మార్కెట్లో మళ్ళీ ఈ 23,800 మార్క్ వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మనకి 23,800 అబోవ్ క్లోజ్ అయితే దెన్ మనం 24,000 లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతవరకు ఈ స్మాలర్ జోన్లో కన్సోలిడేషన్ అనేది మనం గమనించవచ్చు. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ 23,550 అరౌండ్. మనం యాక్చువల్గా 23,500 దగ్గరే సపోర్ట్ అనుకున్నాం. సో ఇక్కడ థర్డ్ క్యాండిల్లోనే 23,500 లెవెల్ని టచ్ చేసింది వెంటనే. ఇది నెక్స్ట్ వచ్చిన క్యాండిల్లో ఫస్ట్ 1 అవర్లో మన క్లోజింగ్ చూసుకున్న 23,450 వరకు మార్కెట్ పడిపోవడం చూడొచ్చు. సో ఒక ఎడ్జ్ తీసుకున్న 50 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చిన ఇక్కడ నుంచి నిన్న ఎక్కడైతే సపోర్ట్ ఇచ్చిందో 23,600 లెవెల్ దగ్గర నిన్న సపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఈ లెవెల్ ఖచ్చితంగా ఒబే చేయాలి. అదే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది నిన్నటి మార్కెట్లో. ఈరోజు 23,600 ఎప్పుడైతే క్లోజ్ అయిందో 1 2 3 4 5 6 7 8 9 10 క్యాండిల్స్ అంటే 2.5 అవర్స్ పాటు 23,600 లెవెల్ని టచ్ చేస్తూనే వెళ్ళింది ప్రతి క్యాండిల్ కూడా. ఇంత కన్సోలిడేషన్ తర్వాత 2 అవర్స్ 30 మినిట్స్ తర్వాత మార్కెట్ అప్పుడు ఈ రేంజ్ నుంచి బ్రేక్ అయింది. అలా బ్రేక్ అవుతూ ఇట్స్ నియర్ టు 23,690 హైని రీచ్ చేసింది. అండ్ ఫైనల్లీ నిన్న మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే మార్కెట్ని మళ్ళీ తీసుకొచ్చారు. 23,465 ఇది క్లోజింగ్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 23,645 అబోవ్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే దెన్ మనం 23,800 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు ఇంకా వీకర్ సెంటిమెంట్ ఉంది అంటే లోయర్ సైడ్ 150 పాయింట్స్. అంటే ఇప్పుడు ఈ లెవెల్కి ఈ క్లోజింగ్కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 150 పాయింట్స్ రేంజ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో రేపు ఫస్ట్ 1 అవర్లో 15 మినిట్స్ క్యాండిల్స్ ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ చెప్పుకున్నాం 51,000 బిలో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్లీ 50,952 మార్కెట్ క్లోజింగ్ నిన్న. ఈరోజు ఇంట్రాడే హై చూస్తే 50,945. సో మనకి నిన్న క్లోజింగ్ ఎక్కడ వచ్చిందో అది ఇవాల్టి హై. మార్కెట్ ఓపెనింగ్ అండ్ రీచ్ అయిన లో రెండు ఒకటే, 50,641 లో అండ్ ఓపెనింగ్ కూడా 50,650 అరౌండ్ ఉంది. రెండింటిని కామన్గా 50,650 అని కన్సిడర్ చేసుకుందాం. ఇది ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో కూడా. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ వచ్చేసి 50,860. నిన్న ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూస్తే 50,700 వచ్చింది. దానికన్నా ముందు సెవరల్ డేస్ బ్యాక్ 50,600 మార్క్ని కూడా టచ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఖచ్చితంగా 51,000 లెవెల్ మనకి ఒక రెసిస్టెన్స్ లానే యాక్ట్ చేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం. అలానే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఈ గ్యాప్ అంతా కవర్ చేస్తూ మళ్ళీ మార్కెట్ నిన్న ఎక్కడ క్లోజ్ అయిందో నియర్లీ ఆ లెవెల్కి ఒక 100 పాయింట్స్ బిలో అయితే మార్కెట్ని క్లోజ్ చేశారు. 50,945 అరౌండ్ ఇంట్రాడే హై. ఫ్రమ్ లో అండ్ హై టోటల్ రేంజ్ చూసుకుంటే 300 పాయింట్స్. నిన్న మనకు ఒక పెద్ద రేంజ్ క్రియేట్ చేసింది కాబట్టి ఈరోజు ఒక స్మాల్ రేంజ్లో కన్సోలిడేషన్ చూడొచ్చు. సో ఇంకా ఈ 51,000 లెవెల్ని మనం రెసిస్టెన్స్ లానే చూస్తాం.
సో రేపటి మార్కెట్లో డిసైడ్ అవుతుంది. ఒక గ్రీన్ క్యాండిల్ మనకి 51,000 అబోవ్ క్లోజ్ అయితే దెన్ మళ్ళీ మనం ఈ రేంజ్లోకి వచ్చేస్తాం 51,000 నుంచి 52,000. సో రేపు ఈ 51,000కి ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం మార్కెట్ని డిసైడ్ చేసుకుంటాం. ఒకసారి ఈ మూమెంటం కూడా క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. సో ఓపెనింగ్ క్యాండిల్ 50,650 అరౌండ్ ఉంది. ఆ తర్వాత ఏ క్యాండిల్ బాడీ కూడా మనకి 50,700 బిలో క్లోజ్ అవ్వలేదు. నిన్న ఇంట్రాడే లో కూడా 50,700 అరౌండే ఉంది. సో ఇక్కడ మనం 50,700నే యాజ్ బేస్గా చూడొచ్చు. ఈ రేంజ్ని మనం పర్టికులర్గా నిన్న బ్యాంక్ నిఫ్టీ ఎస్టిమేటెడ్ రేంజ్లో మాట్లాడుకున్నాం. 50,700 నుంచి టాప్ లెవెల్లో 51,000 ఈ 300 పాయింట్స్ రేంజ్నే ఒబే చేయడానికి మ్యాక్స్ ఛాన్సెస్ ఉన్నాయని. అయితే ఒక 300 పాయింట్స్ రేంజ్ మనం అనుకుంటే ఇంకా నారోగానే మార్కెట్ ఉండడం ఇక్కడ మనం చూడొచ్చు. 50,900 అప్పర్ లెవెల్లో 50,900, లోవర్ లెవెల్లో 50,700, ఒక 200 పాయింట్స్ రేంజే మార్కెట్లో చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో నిన్న అంత వొలటాలిటీ ఉంది కాబట్టి ఈరోజు దాన్ని సెటిల్ ఆఫ్ చేయడానికి ట్రై చేశారు. మినిమల్ రేంజ్లో మార్కెట్ అయితే కన్సాలిడేట్ అవుతూ క్లోజ్ అయింది. దిస్ ఈస్ ద 200 పాయింట్స్ రేంజ్ మార్కెట్ క్లోజ్ అయింది. ఇంకా ప్రిసైజ్గా చూసుకుంటే ఫస్ట్ 1.5 అవర్ తర్వాత మార్కెట్ అంతా 50,750 అరౌండే ఉన్నట్టుంది. ఇక్కడ జస్ట్ 150 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ అంతా స్టే చేస్తూ వచ్చింది. బట్ మోర్ ఓవర్ ఇక్కడ అన్నీ కూడా గ్రీన్ క్యాండిల్సే కనబడుతున్నాయి. సో కొద్దిగా స్టెబిలైజ్ అవడానికి ట్రై చేస్తుంది. ఆ విధంగానే 50,860 దగ్గర క్లోజ్ అయింది. సో రేపటి మార్కెట్లో 51,000 నియర్ బై ఒక క్యాండిల్ క్లోజింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీకి ఒక పట్టు దొరికితే దెన్ ఈ వీకెండ్ వరకు 51,000 ఏబోనే మార్కెట్ స్టే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్కి కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. లెట్స్ సీ, చూద్దాం మరి రేపు మార్కెట్ ఈ లెవెల్కి ఎటువైపు క్లోజ్ అవుతుందో. సో దాన్ని బట్టి మళ్ళీ మనం రేంజ్ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.